ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి వారికి భారీ అదృష్టం హెచ్చరికల గురించి తెలుసుకుందాం. రాబోయే 24 గంటలు మీకు అనుకూలకంగా మారబోయే కొన్ని ముఖ్యమైన క్షణాల గురించి, అలాగే మీకు పట్టబోయే అదృష్టం గురించి, కొన్ని హెచ్చరికల గురించి కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి మీ జీవితంలోనే మీరు ఎన్నో కష్టాలను చూశారు, ఎన్నో అవమానాలను భరించారు, ఎన్నో రాత్రిలు ఒంటరిగా పన్నీరు పెట్టుకున్నారు. ఎవరికి చెప్పుకోలేని, ఎవరు అర్థం చేసుకోలేని ఒక తీవ్రమైన మానసిక వేదన మీ మనసులో గూడు కట్టుకొని ఉంది. నా జీవితం ఎప్పటికీ ఇంతేనా? నాకు ఎప్పటికీ మంచి రోజులు రావా? నేను ప్రాణానికి ప్రాణంగా కోరుకున్న ఆ ఒక కోరిక కూడా జీవితంలోనే ఎప్పటికీ నెరవేరదా అని చెప్పి మీరే ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నారు. కానీ నేను ఈరోజు మీకు ఒక సంచలనమైన, ఒక ఉద్వేగభరితమైన నిజం చెప్పబోతున్నాను. మీ నిరీక్షణకు, మీ కన్నీళ్లకు తెరబడే సమయం ఆసన్నమైంది. రాబోయే 24 గంటలు మీ జీవితంలోని ఒక పెను మార్పులు, ఒక గొప్ప అద్భుతాన్ని తీసుకురాబోతున్నాయి. మరియు ఈ రాబోయే 24 గంటలు మీకు ఒక స్పష్టమైన దైవ సంకేతం కూడా కనబడుతుంది. మీరు చాలా కాలంగా, బహుశా కొన్ని సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసిన ఆ ఒక్క కోరిక మీ తలరాతను మార్చేస్తే ఆ కోరిక నెరవేరబోతుంది. కానీ మీకు వీడియోలోకి వెళ్ళే ముందు, ఎవరైతే లక్ష్మీ మాతా విష్ణువు, గణేశుడిని నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో జై లక్ష్మీ మాత, జై విష్ణుదేవ, జై గణేష్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీ జీవితంలోనే అద్భుతం రాబోతుంది అని ఆ దైవం మీకు ఒక నమ్మకమైన సంకేతం ఇవ్వబోతుంది. కానీ ఇక్కడే ఒక అతిపెద్ద ప్రమాదం కూడా పొంచి ఉంది. మీ కోరికలు నెరవేరుతున్న చివరి క్షణంలోనే మీ సంతోషాన్ని చిదిమేయడానికి ఒక అదృష్ట శక్తి పోల్చి ఉంది. మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా మేము చెప్పబోయే ఆ 3 వ్యక్తులలోనే గనక ఒక వ్యక్తికి కనుక మీ పనుల గురించి, మీకు రాబోయే సక్సెస్ గురించి ముందే నోరు జారి చెప్పి మీ చేతి దాకా వచ్చిన ఆ అదృష్టం తలకిందులుగా అయిపోతుంది. మళ్ళీ పాత కష్టాలు మిమ్మల్ని దారుణంగా వెంటాడుతాయి. అదృష్టం మీ తలుపు తట్టి వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే ఈ వీడియోను ఒక్క క్షణం కూడా వదలకుండా ప్రాణం పెట్టి వినండి. ఇది మీ భవిష్యత్తులో మార్చేసే సమయం. అందుకే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం నమ శివాయ అని తప్పకుండా కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మరి మీ జీవితంలోని మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏమిటి? లేదా మీరు చాలా కాలంగా తీరలేని ఒక కోరిక ఉంటుంది కదా, కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీకోసం మీ కోరిక నెరవేరాలని నేను ఆ మహాలక్ష్మీదేవిని, ఆ కుబేర భగవానుని, ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ బాధలు తీరాలని, మీ కష్టాలన్నీ పటాపంచలు కావాలని ఆ తల్లిని, ఆ త్రిమూర్తి స్వరూపులను వేడుకుంటాను. ఈ రాశివారు అనగానే ముందుగానే గుర్తొచ్చేది వారు అపారమైన మేధస్సు, సహజ శ్రేయస్సును కోరే ఉత్తమ గుణం, సముద్రమంతా గంభీరమైన కష్టపడే తత్వం మరియు అంతులేని సహనం. శని భగవానుని ఆధిపత్యమున్న మీ రాశివారు ఎవరికైనా సరే మాట ఇస్తే ప్రాణం పోయినా కూడా నిలబెట్టుకుంటారు. ఎవరైనా కష్టంలో ఉంటే మీ దగ్గర ఉన్నారు లేదా లేకపోయినా అప్పు చేసైనా సరే సహాయం చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళకి ఒక కష్టం వస్తే మీ గుండె కరిగిపోతుంది, కానీ మీకు కష్టం వస్తే మీ చుట్టూ ఎవరు ఉండరు. మీరు చేసిన సహాయం అంతా కూడా మర్చిపోయి మిమ్మల్ని ఒంటరి చేశారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే చాలా కాలంగా మీ మనసులోనే ఒక బలమైన కోరిక ఉండిపోయింది. అది నెరవేరితేనే మీ జీవితం బాగుపడుతుందని, మీ కుటుంబం ఒక్కొక్క ఒడ్డున పడుతుందని చెప్పి మీరు ఎన్నో కలలు కన్నారు. మీలో కొందరికి అది ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు రావడం కావచ్చు, మీరు నమ్మి అప్పుగా ఇచ్చిన డబ్బు, లేదా మీరు
రాత్రి పగలు కష్టపడి సంపాదించిన డబ్బు కావచ్చు, ఎవరి దగ్గర ఉండిపోయిన వాళ్ళు తిరిగి ఇవ్వక మీరు పడుతున్న నరక యాతన అంతా కూడా అంత ఇంత కాదు. ఒక పక్క మీకు అప్పు ఇచ్చిన వాళ్ళు ఈ ఇంటికి వచ్చి అడుగుతున్నారు. వాళ్ళ మాటల్లో పడలేక సమాధానం చెప్పలేక మీరు తలదించుకుంటారు. కానీ మీకు డబ్బు ఇవ్వవలసిన వాళ్ళు మాత్రం ఫోన్లు ఎత్తరు, ముఖం చాటేసుకుంటారు. వాళ్ళు దర్జాగా బ్రతుకుతుంటారు, మీరు మాత్రం 10 రూపాయల కోసం ఇబ్బంది పడుతుంటారు. ఆ డబ్బు వస్తే మీ అప్పులు తీరిపోతాయి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, గుండె మీద ఉన్న బరువు దిగిపోతుందని మీరు ప్రతిరోజు కూడా దేవుడికి కన్నీళ్లతో వేడుకుంటున్నారు. మరికొందరికి అది ఒక మంచి ఉద్యోగం కావచ్చు, ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు, ఎన్నో పరీక్షలు రాస్తారు, అంతా బాగుంటుంది అనుకొని రేపు ఆఫర్ లెటర్ వస్తుందని ఎదురు చూస్తుంటే చివరి నిమిషంలోనే మీకు ఆ ఉద్యోగం రాలేదని చెప్పి ఫోన్ వస్తుంది. ఎందుకు అలాగా రావడం లేదో మీకు అర్థం కాదు. మీకన్నా తక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళు, మీకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు సెటిల్ అయిపోతూ ఉంటే మీరు మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయారు. ఇంట్లో తల్లిదండ్రులు వయసు పైబడిపోతున్నారు, వాళ్ళను పోషించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు పదే పదే అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీరు నరకం అనుభవిస్తున్నారు. ఇంకొందరికి ఇది వివాహానికి సంబంధించిన విషయం కావచ్చు, పెళ్లి సంబంధాలు వస్తాయని చూస్తారు అని చెప్పేసి అన్నీ కుదిరాయని చెప్పి అనుకుంటారు. నిశ్చితార్థం పెట్టుకున్నాం అనుకునే సమయంలోనే ఎవరో ఒకరు మాట అనడం లేదు, ఒక చిన్న అపార్థాలు రావడం వలన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. వయసు పెరుగుతుంది, ఇంట్లో వాళ్ళ బాధ చూడలేక పోతున్నారు. తోబుట్టువుల పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి కానీ మీ పెళ్ళి మాత్రం అలాగే ఆగిపోతుంది. పండగ వస్తే బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా మీకు భయంగానే ఉంటుంది. ఇది మీ మనస్సుకు ఎంతగానో తుంచివేస్తుంది. మరికొంతమంది ఈ రాశి వారికి సొంత ఇంటి కల, జీవితంలోనే ఎలాగైనా సరే చిన్న ఇల్లైనా కట్టుకోవాలి, అద్దె ఇళ్లలో బాధలు తగ్గుతాయని చెప్పి ఎంతో కష్టపడి కొన్నది చేస్తారు. కానీ అక్కడ ఏదో అడ్డంకి వస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా లేదా ఎవరో ఒకరు గొడవ పెట్టుకోవడమో లేదా కోర్టు కేసుల వలన ఆ ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోతుంది. ఆ సగం కట్టిన గోడలు చూసుకుంటూ మీరు పడేది చెప్పలేనంత బాధ. ఆ గోడలు చూసినప్పుడల్లా కూడా మీకు గుండె పగిలిపోతుంది. అప్పులు తీర్చి మరియు పెట్టిన డబ్బు మట్టి పాలైందని చెప్పేసి మిమ్మల్ని రాత్రి నిద్ర కూడా పోనివ్వదు. ఇంకొందరికి విదేశాలకు వెళ్ళాలని, అక్కడ స్థిరపడాలి, కుటుంబానికి అండగా నిలబడాలి అన్న కలలు. వీసాలు రిజిస్టర్ అవ్వడం, పేపర్లు సరిగ్గా లేవడని వెనక్కి పంపడం లేదా ఏజెంట్లు మోసం చేయడం, ఇవన్నీ అడుగడుగున అడ్డంకులే. విదేశాలతో వెళుతున్నామని అందరికీ చెప్పేసి చివర్లో ఆగిపోవడంలోనే ఎవరికీ ముఖం చూపించలేక ఇంట్లోనే ఉండిపోతున్నారు. వ్యాపారంలోనే ఎదగాలని చెప్పి ఆశపడే వారికి ఎంతో కష్టపడే లాభాలు రాకపోవడం, వచ్చిన లాభాలు ఏటుపోతాయో కూడా తెలియకపోవడం, కస్టమర్లు తగ్గిపోవడం, నమ్మకం ఉన్న పార్ట్నర్స్ మోసం చేయడం, ఇవన్నీ కూడా ఎన్నో జరుగుతున్నాయి. షాపు అద్దె కట్టడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. ఇక కోర్టు కేసుల విషయానికి వచ్చి ఏళ్ల తరబడి ఆ కేసుల చుట్టూ తిరిగి మీ వయసు, మీ డబ్బు, మీ ఓపిక అన్నీ కూడా కరిగిపోతున్నాయి. మీకు వస్తుందనుకున్న ప్రతిసారి వాయిదా పడుతుంది. లాయర్ల చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోతాయి తప్ప న్యాయం జరగడం లేదు. ఇంకా కుటుంబ విషయాలు కూడా ఆస్తి పంపకాలలోనే మీ సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలు మీతో శత్రువుల వల్ల ప్రవర్తిస్తుంటే మీలో తట్టుకోలేకపోతున్నారు. ఒకే కంచంలో తిన్నవాళ్ళు, ఒకే తల్లి పాలు తాగిన వాళ్ళు ఆస్తి కోసం మన మధ్య గొడవలకు దిగుతున్నారా అని మీ మనసును ముక్కలైపోతుంది. నేను ఎవరికీ ద్రోహం చేయలేదు అని, అందరికీ మంచి చేశానే, నా ఆకలి చంపుకొని వాళ్ళకి పెట్టానే, దేవుడా నాకే ఎందుకు ఈ శిక్ష అని చెప్పి మీరు కుమిలిపోతున్నారు. ఇలా ఎవరికి వాళ్ళ స్థాయిలోనే ఒక పెద్ద సమస్య తీరని కోరిక మిమ్మల్ని రోజుకో రకంగా చంపేస్తుంది. ఇన్ని కష్టాలు పడుతుంటే ఒక్కోసారి మీకు జీవితం మీదనే విరక్తి పుడుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా పనులు ముందుకు సాగవు. ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి లాగుతున్నట్టుగా ఉంటుంది.
మీ పరిస్థితి ప్రతిసారి సక్సెస్ను మీ కళ్ళ దాకా వస్తుంది. అబ్బా దేవుడా, నా మొర ఆలకించాడు, నా పని అయిపోతుంది, ఇంకా నా కష్టాలు తీరిపోతాయి అని చెప్పి మీరు ఊపిరి పీల్చుకునే లోపే ఊహించని విధానంగా ఒక పెద్ద పిడుగు లాంటి వార్త వస్తుంది. ఆ పని మళ్ళీ మొదటికి వస్తుంది. దీనివల్ల చాలామంది ఈ రాశి వారు ఇక లాభం లేదు, నా తలరాత ఇంతే, దేవుడు నా బాధడు చూడడు, నా బతుకును ఇప్పటికీ ఇంతే అని చెప్పి ఆశ వదిలేసుకొని పరిస్థితి వచ్చాయి. ఉదయం నిద్ర లేవగానే ఈరోజు ఏ కొత్త కష్టం వస్తుందో, ఏ అప్పుల వాళ్ళు ఇంటికి వస్తారో, అరుస్తారో, ఏం చెడ్డవారితో నేను వినాల్సి వస్తుందో అని భయపడుతూ బతుకుతున్నాడు. ఇదంతా కూడా మీ కర్మ కాదు, మీరు చేసిన పాపం అంతకన్నా కాదు. గ్రహాల స్థితిగతులు, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి. మీరు పడుతున్న మానసిక వేదనలను ఎవరితో చెప్పుకోలేరు. పక్కన ఉన్న వాళ్లకు చెప్తే వాళ్ళు జారి పడినట్టుగా నటిస్తారు, కానీ లోపల మాత్రం మీరు ఎలాగే నాశనం అయిపోవాలని చెప్పి ఆనందపడతారు. ఇది మీకు కూడా తెలుసు. అందుకే గుండెలో ఎంత బాధ ఉన్నా సరే పెదవులపైన నవ్వుకొని నటిస్తారు. మీకు ఈ విషయాలు వింటుంటే అనిపిస్తూ ఉండొచ్చు, ఇది అచ్చంగా నా జీవితమే కదా, నా జీవితంలోనే జరుగుతున్నది సరిగ్గా ఇదే కదా, నేను ఎన్ని సంవత్సరాలుగానో దీనికోసం ఎదురు చూస్తున్నాను, కానీ ఎప్పుడైనా సరే నా కోరిక నెరవేరుతుందా అని మీ మనసులో మొదలవుతున్న ప్రశ్నకు సమాధానం అవును, ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. దానికి సమాధానం వచ్చేసింది. ఇక మీ నిరాశను పక్కన పెట్టండి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో ఈ రాశి వారికి అత్యంత కీలకమైన రోజు కాబోతున్నాయి. ఈ రాబోయే 24 గంటల గ్రహస్థితులు పరిశీలిస్తే చంద్రుడి సంచారం మరియు భాగ్యస్థానాన్ని వీక్షిస్తున్నాడు. ఈ గ్రహాల స్థితిగతులు మరియు ప్రకృతిలోని సానుకూల శక్తులన్నీ కూడా ఏకమై మీ రాశి చుట్టూ ఒక రక్షణ వలయాన్ని, ఒక అదృష్ట వలయాన్ని ఏర్పరచబోతున్నాయి. ఇన్ని రోజులుగా మీ జన్మ రాశిలో మరియు కర్మస్థానంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా మెల్లగా తొలగిపోవడం ప్రారంభమవుతాయి. గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారడం వలన మీకు కొత్త శక్తి వస్తుంది. రాబోయే 24 గంటల్లో ఏదో ఒక సమయంలోనే మీకు ఒక అద్భుతమైన దైవ సంకేతం కనబడుతుంది. దేవుడు స్వయంగా మీకు ముందుకు వచ్చి మాట్లాడాడు, కానీ ప్రకృతి ద్వారా మీ చుట్టూ జరిగే పరిణామాల ద్వారా మీకు ఒక సంకేతం పంపుతాడు. ఆ సంకేతం మీరు గమనించినట్లయితే మీ జీవితంలోనికి అదృష్టం రాబోతుంది. మీరు ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ సంకేతాలు ఎలా ఉంటాయో నేను ఇప్పుడు మీకు స్పష్టంగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి. మొదటి దైవ సంకేతం మీ కలలో కనిపించవచ్చు. మీరు నిద్రపోతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక పురాతనమైన పరమేశ్వరుడి దేవాలయం, అందులో ప్రశాంతమైన వెలుగుతున్న దీపం లేదా దేవుడి విగ్రహం మీకు కలలో కనిపించవచ్చు. లేదా మీరు ఎప్పుడు చూడని ఒక గొప్ప సాధువు లేదా ఎప్పుడో చనిపోయిన మీ పెద్దవాళ్ళు, మీ తాత ముత్తాతలు చిరునవ్వుతోని మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్టు అనిపించవచ్చు. కలలో మీరు స్వచ్ఛమైన నీటిలో స్నానం చేస్తున్నట్టు లేదా పచ్చని పొలాల మధ్య నడుస్తున్నట్టుగా అనిపిస్తే అది మీ కష్టాలు కడిగేయబోతున్నాయి అని చెప్పి మీ జీవితాన్ని మహాలక్ష్మీదేవి, కుబేర భగవానుడు కరుణించబోతున్నాడని చెప్పి గొప్ప దైవిక సంకేతం. ఇలాంటి కళ వచ్చినప్పుడు మనిషిని ఉలికిపడి లేచి మీ ఇష్ట దైవానికి నమస్కరించుకోండి. రెండవ సంకేతం నాగరూపంలో ఉంటుంది. మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా మీ కష్టాల గురించి ఆలోచిస్తూ నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో కూడా గుడి గంట శబ్దం లేదా పరమశివుడి దమరుకనాదం స్పష్టంగా మీ చెవిన పడవచ్చు. లేదా మీరు వెళ్తున్న దారిలో ఏదైనా ఆశ్రమం లేదా గుడి వేద మంత్రాల గుడి వచ్చినా సరే మీకు మనసుకు హత్తుకునేలా వినిపించవచ్చు. మీ కష్టాలు తీరబోతున్నాయి అనడానికి శబ్దాలే మీకు సానుకూల శక్తిగా మీకు దారికి వస్తాయి. మూడవ అతిపెద్ద సంకేతం గోమాత రూపంలో వస్తుంది. మీరు ఉదయం మీ ఇంటి గుమ్మం దాటుతున్నప్పుడు లేదా ఇది ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు లేని విధానంగా మీకు ఒక ఆవు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది లేదా దానిలో ఎదురుగా వచ్చి ప్రశాంతంగా మీ వంక చూడడం జరిగితే అది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కుబేర భండాగారం మీదికి వస్తుందనడానికి సంకేతం.
గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అలాంటి గోమాత మీకు ఎదురైతే మీ ఆగిపోయిన పనులన్నీ కూడా చకాచకా పూర్తవుతాయని అర్థం. 4వ సంకేతం పసిపిల్లల ద్వారా కలలు కుదురుతుంది. మీరు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు లేదా పార్కులో కూర్చున్నప్పుడు ఎవరో మీకు తెలియని ఒక పసిబిడ్డ మీ వైపు చూసి స్వచ్ఛంగా కారణం లేకుండా నవ్వడం మీరు గమనించవచ్చు. పసిపిల్లలు దేవుడితో సమానం. వాళ్ళ నవ్వుల ద్వారా దేవుడు మీకు మీ జీవితంలోనే ఆనందం రాబోతున్నాయి సూచిస్తున్నాడు. ఈ చిన్న సంఘటన మీ మనసులోనే ఒక చెప్పలేని ప్రశాంతత నింపుతుంది. అంతేకాదు, మీరు పూజ చేసినప్పుడు దేవుడి పటం నుంచి అనుకోకుండా ఒక పువ్వు కింద పడడం లేదా మీరు ఎప్పుడో నిలిచిన వ్యక్తి నుంచి ఒక చిన్న సంతోషకరమైన వార్త రావడం కూడా దైవ సంకేతాలే. ఈ సంకేతాలు మీకు ఈ రాబోయే 24 గంటల్లో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా కలుగుతాయి. వీటిని మీరు పసిగట్టాలి. వీటిని గుర్తించి మరుక్షణం మీరు ఆ పరమశివుడికి, లక్ష్మీ కుబేరులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ దైవ సంకేతం వచ్చిన తర్వాత మీ ఆగిపోయిన పనులను కూడా వేగవంతమవుతాయి. ఏ ఆఫీసులో అయితే మీరు అవమానింపబడ్డారో అక్కడే మీకు గౌరవం దక్కుతుంది. ఫైళ్ళు కదలక మీరేళ్ల తరబడి ఆగిపోయిన మీ పనులు అకస్మాత్తుగా వేగం పుంజుకుంటాయి. ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు మీకు ఇక రావని వదిలేసుకున్న డబ్బులు అకస్మాత్తుగా మీకు చేతికి వస్తాయి. కుబేర భగవానుడి అనుగ్రహంతో లాభం కలుగుతుంది. మీరు ఊహించిన విధానంగా ఒక కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది. మీ ఇంట్లోకి ఒక శుభవార్త అడుగు పెడుతుంది. అలాగే వివాహంతో కావచ్చు, సంతోషం కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా కంటున్న కళ ఎట్టకేలకు ఒక రూపంలోనే సంతరించుకోబోతుంది. బలమైన వాయిదా ద్వారా ఈ రాశి వారికి ఆలోచన ఎప్పుడు ఉన్నతంగా ఉంటాయి. కానీ ఇక్కడే అసలైన కథ అత్యంత ప్రమాదకరమైన ఘట్టం మొదలవుతుంది. దయచేసి నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలని ప్రతి ఈ రాశి వారికి తమ మనసులోనే బోధలను అడ్డుకోండి. మీ జీవితం బాగుపడుతుంది, మీ కోరిక నెరవేరుతుంది అన్న ఆనందంలోనే మీరు చేసే ఒక చిన్న పొరపాటు, ఒకే ఒక చిన్న మాట మీ జీవితాన్ని కూడా మళ్ళీ అంధకారంలోకి నెట్టేస్తుంది. ఆ పొరపాటు ఏమిటో తెలుసా? అందరితో చెప్పుకోవడం. అవును, మీరు చాలామంది ఉన్న అతిపెద్ద బలహీనత ఇదే. మీ మనసులో ఏది ఉన్నా సరే ఆగదు. కల్మషం లేని, కపటం లేని మనసు మీది. అందుకే ఒక మంచి జరిగినా, ఒక చెడు జరిగినా వెంటనే మీకు తెలిసిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకు, బంధువులకు, తబ్బిబులకు చెప్పేస్తారు. మీరు ఏమో ఆమెకు ఆత్మీయులు అనుకుంటారు, సంతోషాన్ని పంచుకునే వాళ్ళని అనుకుంటారు. అవతలి వాళ్ళ మనసులో ఏముందో కూడా, మీరు వాళ్ళ కళ్ళల్లో ఎలాంటి కుళ్ళుందో మీకు తెలుసా? మీరు ఎప్పుడు కూడా నాకన్నా కిందే ఉండాలి, నాకన్నా బాగుపడకూడదు, మీకు ఇన్ని కష్టాలున్నా సరే ఇలా పైకి వస్తున్నాడే ఏంటి అని చెప్పి భయంకరమైన అసూయ వాళ్ళల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైతే నాకు ఈ రాబోయే 24 గంటల్లో ఆ పని అయిపోతుంది, నాకు 1,00,000 డబ్బులు వచ్చేస్తాయి, నాకు ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చేసింది, నా కొడుకు అమెరికాకు వీసా వచ్చింది, వానికి చెప్తారా? అప్పుడే వారు కడుపులోని అసూయ అనే విషయం పడుతుంది. మన సాంప్రదాయం విశ్వాసాల ప్రకారం ఈ అసూయ, ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరమైనది. దీన్నే మనం నరదిష్టి లేదా నరఘోష అంటాం. ఈ నరదిష్టికి నల్లరాయి అయినా సరే పగిలిపోతుంది అని పెద్దలైతే ఊరికే అనలేదు. కొందరు వ్యక్తులు వాళ్ళకి తెలియకుండానే తమలోని ఈర్ష్య ద్వారా, వాళ్ళ చూపుల ద్వారా ఎదుటి వారికి పనులకు అడ్డుపడుతుంటారు. వాళ్ళు మీ ముఖం మీదనే నవ్వుతూ అలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళ మనసులోనే వీరికి ఆ పని జరగకూడదు, వీరికి ఆ డబ్బు రాకూడదు అనే ఒక బలమైన నెగిటివ్ ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనలో ఉన్న శక్తి వల్ల మీ పని చివరి క్షణంలోనే ఆగిపోతుంది. అందుకే మీ పాత కష్టాలన్నీ మిమ్మల్ని మళ్ళీకి వెంటాడుతుంటాయి అని నేను ముందే హెచ్చరించాను. ఇలా మీ జీవితంలోనే సక్సెస్ని దూరం చేసేవాళ్ళు ఎక్కడో లేరు, మీ చుట్టూలోనే ఉన్నారు. మీరు రోజు పలకరించేవారే కావచ్చు. వాళ్ళలో ముఖ్యమైన 3 అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయాల్లోనే మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు నేను ఆ 3 పేర్ల గురించి, ఆ 3 అక్షరాల గురించి చెప్పబోతున్నాను.
ఆ విషయం చెప్పే ముందు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఇది పూర్తిగా మన ప్రాచీన విశ్వాసాల, మానవ నైజాల మరియు నెగిటివ్ ఎనర్జీ మీద ఆధారపడి చెప్పే విషయం. కేవలం మీ శ్రేయస్సు కోరి ఒక ఆధ్యాత్మిక హెచ్చరికగా జాగ్రత్త మాత్రమే ఈ విషయాలను తెలియజేస్తున్నాను. ఆ 3 అక్షరాలు ఏమిటంటే, మొదటిది ఎస్, రెండవది ఆర్, మూడవది ఎం. అవును, ఈ SRM ఈ 3 అక్షరాలతోనే పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో మీరు ఈ రాబోయే 24 గంటల్లో మరియు తర్వాత మీ పనులు పూర్తయ్యే వరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్షరాలతో పేర్లున్న ప్రతి ఒక్కరు కూడా చెడ్డవారని చెప్పి, వాళ్ళందరూ కూడా మీ పనులను చెడగొడుతున్నారని చెప్పి ఏమాత్రం చెప్పటం లేదు. ఈ పేర్లున్న వాళ్ళలో మీ కన్న తల్లి ఉండవచ్చు, మీ కన్న తండ్రి ఉండవచ్చు, లేదా మీకు ప్రాణాన్నిచ్చే స్నేహితులు ఉండవచ్చు. వాళ్ళ వల్ల మీ ఎలాంటి ప్రమాదం లేదు. మరియు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ గత అనుభవాల్లో ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ SRM అనే అక్షరాలతో పేర్లున్న వ్యక్తులలో ఎవరికి గతంలో మిమ్మల్ని ప్రతి చిన్న దానికి నిరుత్సాహపరిచారు, మీ ఆలోచనలు ఎగతాళి చేశారు, మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోయారు. నేను ఆ వ్యక్తుల గురించి మాత్రమే చెప్తున్నాను. ఈ వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు నీకెందుకురా రిస్క్, నీ వల్ల కాదు, అందులో అంత నష్టాలే అని చెప్పి మిమ్మల్ని భయపెడతారు. మీలో ఒక మంచి బట్టలు వేసుకున్న వాళ్ళకు నచ్చదు. మీరు ఏదైనా ఒక చిన్న విజయం సాధించినా సరే అంతేనా, అందులో ఏముంది గొప్ప అని చెప్పేసి మీ విజయాన్ని చాలా చిన్నదిగా చేసి మాట్లాడతారు. మీరు మీ బంధువులు కావచ్చు, ఆఫీసులో మీ పక్కనే కూర్చునేవారు కావచ్చు, లేదా మీ పక్కింటి వారు కావచ్చు. ఇలాంటి వ్యక్తులపై ఎప్పుడు ఇతరుల భయం లేదా నిరాశ ఏర్పడుతుంది. ఇతరులపైకి వచ్చి వాళ్ళు కడుపు రగిలిపోతుంది. ఇంకా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కళ్ళు ఒక బలమైన నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తాయి. ఇది సంతోషంగా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. మీ ఇంటిలోనే నవ్వులు వికసిస్తే వాళ్ళకు నిద్ర పట్టదు. అందుకే మీ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరెంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ కళ, ఆ కోరిక ఈ రాబోయే 24 గంటల తర్వాత నెరవేరబోతుంది. ఆ దైవ సంకేతం మీకు కనిపించిన తర్వాతనే ఈ విషయాలన్నీ కూడా ఈ పేర్లున్న నెగిటివ్ వ్యక్తులతో పొరపాటుగా కూడా ప్రస్తావించకండి. నా పని అయిపోయింది, నేను ఇల్లు కట్టేశాను, నాకు అప్పు ఇచ్చే వాళ్ళు డబ్బు తిరిగి ఇచ్చేశారు అని వాళ్ళ దగ్గర ఆనందపడకండి. ఒకవేళ మీరు మీ ఆనందాన్ని ఆపుకోలేక వాళ్ళ ముందు మీ గొప్పతనాన్ని నిరూపించుకోవాలనే ఆతృతతోనే వాళ్ళకి చెబితే, ఆ తక్షణమే వాళ్ళు మనసులోనే నుంచి వచ్చే ఒక చిన్న అసూయ మీ పనిని చాలా సర్వనాశనం చేయడానికి. అవునా, వస్తున్నాయా చూద్దాంలే అని చెప్పేసి వాళ్ళు పైకి నవ్వుతూనే లోపల గట్టిగా కోరుకుంటారు. అందుకే ఆ నెగిటివ్ వైబ్రేషన్ వలన మీ అవకాశం ఎవరైనా సరే లాగేసుకుంటారు. లేదా డబ్బులు ఇచ్చేవారు అకస్మాత్తుగా మనసును మార్చుకుంటారు. సక్సెస్ మీ గుమ్మం దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మీ ఏళ్ళనాటి వీక్షణ మళ్ళీ మీ ముందుకు వస్తుంది. మరి ఈ రాశివారు అద్భుతమైన భవిష్యత్తుకు చేరువలో ఉన్నారు. కాబట్టి దయచేసి మౌనంగా ఉండడం నేర్చుకోండి. మీ కళ మీ మౌనంలోనే ఉంది. సక్సెస్ మీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా, ఫలితం మీ చేతిలో పడేంత వరకు కూడా దాన్ని ఎవరికి తెలియనివ్వకండి. మీ పనులు పూర్తయ్యే వరకు, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు మీ నోరు పెగలకూడదు. మీ సక్సెస్ స్వయంగా బయట ప్రపంచానికి తెలియాలి. కానీ మీరే డప్పు కొట్టుకోకూడదు. చేతిలో డబ్బు పడేదాకా, పెళ్లి పత్రిక అచ్చయ్యే వరకు, ఉద్యోగం చేరి మొదటి జీతం తీసుకునేదాకా, ఇల్లు గృహప్రవేశం అయ్యేదాకా ఎవ్వరు కూడా ఎన్ని అడిగినా ఏమీ లేదు, ఇంకా ఎక్కడికి రాలేదు అని చెప్పి మాత్రమే చెప్పండి. మీ సంతోషాన్ని, మీ అదృష్టాన్ని ఒక కవచంలాగా రక్షించుకోండి. ఆ దేవుడి దయ, మహాలక్ష్మి అనుగ్రహం, కుబేరుడి కన్నా పరమేశ్వరుడి ఆశీస్సులు మీ మీద పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి అనవసరమైన నెగటివ్ ఎనర్జీని, అసూయకు మీ జీవితాన్ని బలి చేయకండి. మీరు ఓపికతో సైలెంట్గా మీ పనులు మీరు చేసుకుంటూ పోతే రాబోయే 24 గంటల్లో మీ జీవితంలోనే ఖచ్చితంగా కూడా అద్భుతమైన మలుపు తిరుగుతుంది. మౌనంగా ఉండండి. సహనంతో వేచి చూడండి. మీకు కంటికి రెప్పలా కాపాడుకోండి. నెగిటివిటీకి కొంత ఆమడ దూరంలో ఉండాలి.
ఈ రాశి వారికి రాబోయే 24 గంటల్లో మీ ఇంటి గుమ్మం దగ్గర కనిపించే మరొక దైవ సంకేతం, అలాగే మీ జీవితంలోనికి అడుగుపెట్టబోయే ఒక అదృష్ట వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు చాలా మంది షాక్ అవ్వవచ్చు. ఈ రాశివారు ప్రత్యేకంగా రాబోయే దైవశక్తిని పట్టుకోవడానికి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని నశింపచేసి లక్ష్మీ కుబేరుల అనుగ్రహం పొందడానికి అద్భుతమైన పరిహారాన్ని వెంటనే తెలుసుకుందాం. రాబోయే 24 గంటల మీ పరిహారాలు చాలా శ్రద్ధగా పాటించండి. రాబోయే 24 గంటల్లో మీరు పూజ చేసుకునే సమయంలోనే ఒక చిన్న రాయి లేదా ఇత్తడి గిన్నెలోని నీరు తీసుకొని అందులో కొద్దిగా పచ్చ కర్పూరం, ₹1 కాయిన్ వేసి దేవుడి గదిలో ఉంచండి. లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా కుబేర యంత్రం ముందు నెయ్యి దీపం వెలిగించి ఐశ్వర్యప్రదాని అయిన కుబేర మంత్రాన్ని కానీ లేదా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ మనస్ఫూర్తిగా పఠించండి. పూజ ముగిసిన తర్వాత గిన్నెలోని నీటిని ఇల్లంతా కూడా చల్లుకోండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు కరిగిపోయి అకస్మాత్తుగా ధనలాభం కలిగే మార్గాలు తెరుచుకుంటాయి. మరి స్నేహితులారా, మీ రాశికి అధిపతి వారికి మీకు ప్రీతిపాత్రమైన పరమేశ్వరుడి ఆరాధన మీకు రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. రాబోయే 24 గంటల్లో వీలైతే శివాలయానికి వెళ్ళి శివుడికి నల్ల నువ్వులు కలిపిన నీటితోట లేదా పచ్చి పాలతో అభిషేకం చేయించండి. గుడికి వెళ్ళడం కుదరని వారు ఇంట్లోనే శివలింగానికి ఓం నమః శివాయ అని జపిస్తూ అభిషేకం చేసుకోండి. దీని వలన ఏళ్ల తరబడి మిమ్మల్ని వేధిస్తున్న కోర్టు కేసులు, శత్రు బాధలు మరియు అప్పుల సమస్యల నుంచి రాబోయే 24 గంటల తర్వాత మీకు విముక్తి లభిస్తుంది. మరి నేను ముందే చెప్పాను, మీకు సక్సెస్ చూసి ఓర్వలేని కొంతమంది నెగిటివ్ వ్యక్తుల దృష్టి మీ పైన పడకుండా ఉండాలంటే రాబోయే 24 గంటలు మీరు పడుకునే ముందు ఒక నిమ్మకాయని తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని దాన్ని 4 ముక్కలుగా కోసి ఇంటికి దూరంగా 4 దిక్కులా పడేయండి. లేదా మీ ఇంటి గుమ్మానికి నల్ల తాడుతో కట్టిన స్ఫటికను కానీ లేదా నల్లటి దారాన్ని కట్టండి. దీనివల్ల ఎలాంటి భయంకరమైన నరఘోష అయినా సరే మిమ్మల్ని తాకకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.